అంతరంగంలోకి, లోతుల్లోకి వెళ్ళడమే అంతరంగ యాత్ర. అదే ధ్యానం, అదే మన లోపటిలోకి వెళ్ళడం. వెళ్తూ ఉంటే కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటే ఇక్కడ కలుపు మొక్కలు ఉండే, ఇంకా అద్భుతమైన పుష్పాలు ఉంటాయి. అక్కడ ఏముండదు, నిర్మలమైన నిశ్చలమైన ఒకానొక విట్నెస్ తో చూస్తూ ఉంటాం. ఇంకా అక్కడ మళ్ళీ మాయలోకి రాగానే మళ్ళీ మన మనసు పరిగెత్తిస్తూ ఉంటది, ఇది కాదు, ఇది ఇలా కాదు, అలా కాదు, ఇట్లా అన్నారు, ఇలా చేయాలి, అలా చేయాలని. మళ్ళీ మన మనసు ఎప్పుడు చంచలంగా పరిగెత్తుతూ ఉంటది. గమనించుకోవడం ఎరుక. ఇలా కాదు, ఇలా మాట్లాడాలి, ఇలా ఈ అవసరం లేదు, గతంలో జరిగింది కదా సంవత్సరం కింద, ఎందుకు ఇంకా ఆ వ్యక్తి మీద కోపం? అవసరం లేదు, తీసేద్దాం, తుడిచిపెట్టకపోదాం. అవసరమైతే నేను ఒక అడుగు వేసి క్షమించమని అడుగుదాం, తప్పు వాళ్ళదైనా సరే, పోయేదేముంది మహా అయితే అని. ప్రతి మూమెంట్ లో మనం ఎక్కడెక్కడ కోపంతో ఉంటే శక్తి నశిస్తుంది, అసూయతో ఉంటే శక్తి నశిస్తుంది, వేరే వాళ్ళు తక్కువ అని చూస్తే ఎక్కువ శక్తి నశిస్తుంది, వేరే వాళ్ళు నాకంటే గొప్ప నేను తక్కువ అనుకున్న శక్తి నశిస్తూ ఉంటది. సో ఇట్లా ఎన్నో రకాలుగా మనకు శక్తి నశిస్తూనే ఉంటుంది, మనం గమనించకపోతే. తిరుగుతూనే ఉంటుంది, మన గమనిక స్టార్ట్ అయిపోతుంది. అట్లా పొద్దు నుంచి సాయంత్రం వరకు మనలో ఉన్న మనల్ని మనం చూసుకోవాలి. అద్దంలోకి వెళ్ళి రెడీ అయిన తర్వాత అంత కరెక్ట్ గా ఎలా ఉందో, మన శరీరాన్ని ఎలా చూసుకుంటున్నాం, మన లోపల ఉన్న గుణాల్లో ప్రతి మూమెంట్, ప్రతి సిచ్యువేషన్ టైంలో టైం ఉన్నప్పుడు ఇలా లోపలికి వెళ్ళడమే. మనం తప్పుగా మాట్లాడినా ఓకే, ఇలా మాట్లాడాల్సింది, రైట్, నెక్స్ట్ మూమెంట్ లో మళ్ళీ ఇలా చేయాలి. సో ఇట్లా ప్రతి మూమెంట్ మనలో ఉన్న కలుపు మొక్కలను, మనలో ఉన్న ముళ్ళను అన్నిటినీ ఫస్ట్ థింగ్ గమనించుకోవడం, తెలుసుకోవడం. ఫస్ట్ ధ్యానం చేయనంత వరకు నేను కరెక్ట్ అనుకుంటాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తప్పే కానీ నేను కరెక్ట్ అనుకుంటాం. పాలుళ్ళ తప్పు, లేకపోతే మా మామ తప్పు, అత్త తప్పు, కోడలు తప్పు, వీళ్ళందరూ తప్పు, నేను కరెక్టే ఉన్నా అనిపిస్తుంది. ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు అలా చేసారు, బట్ నాది కూడా పట్టుకోవడం తప్పే కదా, వాళ్ళ మీద నెగిటివ్ ఆలోచించడం తప్పే కదా, వాళ్ళని క్షమించకపోవడం తప్పే కదా. వాళ్ళ స్థాయి ప్రకారం వాళ్ళు అలానే చేసినప్పుడు నేను ఇలా చేస్తే అర్థమే ఉంది. ఒక పిచ్చోడు రాయబట్టి పోతే వంతులు గొడవ పెట్టుకున్నాం, పిచ్చోడు అజ్ఞానాన్ని అనుకుంటాం, వదిలేస్తాం, ఎందుకంటే ఆ జ్ఞానం లేదని. సో ఇట్లా ఎంతో మంది ఎన్నో రకాల ఉన్న ఒక ఆత్మ స్థితుల్లో ఉన్న మనుషులతో మనం అందరం ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరూ ఒక్కొక్క విధంగా ఉంటారు. సో వాళ్ళు మనలాగా ఉండాలని కాకుండా వాళ్ళలాగానే, ఓకే వాళ్ళు అలా ఉంటే నేను ఎలా చేయాలి, వాళ్ళు మారకపోతే నేను ఏం చేయాలి, వాళ్ళ వారికి ఏమైనా సహాయపడాలా, లేదు వాళ్ళు మారడానికి సిద్ధమే లేరు, మనం చెప్పేది వినేటట్టు లేరు, అసలు చెప్పడం వేస్ట్. అక్కడ ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, తర్వాత వదిలేస్తాం. ఇట్లా ప్రతి పరిస్థితి ఒక మనిషి నేర్పిస్తాడు, ఒక చిన్న బాబు నేర్పిస్తాడు, చుట్టుపక్కల పరిస్థితి నేర్పిస్తుంది, మనకున్న దుఃఖం మనకు నేర్పిస్తుంది, మనకున్న అనారోగ్యం మనకు నేర్పిస్తుంది. ఇవన్నీ మనకు నేర్పిస్తాయి మనం దుఃఖం లేని అతీతమైన స్థితికి వెళ్ళడానికి. మనకు ఆ బాధ, ఆందోళన, భయము, ఇవన్నిటి నుంచి మనం బయటపడుతూ ఉంటాం. కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే, ధ్యానం చేస్తూ ఉంటే సహజంగానే ఎరుక పెరుగుతుంది. కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఫస్ట్ మనతో మనం గడుపుతూ ఉంటాం. మనతో మనం గడుపుతూ ఉంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ ఆలోచన వస్తుంది, కట్ చేసి శ్వాస మీదకి ఇస్తాం. ఎందుకు 10 సంవత్సరాల కింద ఆలోచన వస్తుంది, కట్ చేసి శ్వాస మీదకి ఇస్తాం. కట్ చేస్తున్న ప్రతి మూమెంట్ మన ఆలోచన పట్ల మనకు ఎరుకుంది. సో గమనించిన ప్రతి మూమెంట్ ఆలోచన మనం అయిపోతాం, గమనించిన ప్రతి మూమెంట్ ఆత్మ మనం అయిపోతాం. సో ఎప్పుడైతే ఎరుకతో ఉంటే ఆత్మ అవుతున్నామో, ఆలోచనలో మునిగిపోతే శరీరం అవుతున్నాం. శరీరాన్ని పట్టుకుంటే దుఃఖం ఉంది, భయం ఉంది, భ్రాంతులు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అసూయ ఉంది, స్వార్థం ఉంది. ఆత్మను పట్టుకుంటున్నప్పుడు మెల్లిమెల్లిగా ఇవన్నీ కలిగిపోతాయి. జస్ట్ చూస్తూ ఉంటాం, ఆ భయాన్ని చూస్తూ ఉంటాం, ఆ ఆందోళన చూస్తూ ఉంటాం, ఆ స్వార్థాన్ని చూస్తూ ఉంటాం, అసూయని చూస్తూ ఉంటాం. దాని నుంచి బయటకు రావడానికి చేస్తూ ఉంటాం. సో ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఫస్ట్ థింగ్ మనలో ఎరుక పెరుగుతూ ఉంటుంది, మన పట్ల మనకు ఎరుక పెరుగుతూ ఉంటుంది, మన ఆలోచనల పట్ల మనకు ఎరుక పెరుగుతూ ఉంటుంది. సో ఆలోచనల పట్ల ఎరుక పెరుగుతున్నప్పుడు అప్పుడు లోపల ఒక రామరావని యుద్ధం జరుగుతుంది. మనసు ఒకటి చెప్తుంది ఏమని, బుద్ధి ఒకటి చెప్తుంది. మనిషి చెప్తుంది ఆ ధ్యాన మహాయాగం ఉంది పో అంటది, బుద్ధి చెప్తుంది, మనసు చెప్తుంది నేను పోను, అంత దూరం ఏం పోతా, పక్కనైనా పోవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చు, నెక్స్ట్ ఇయర్ పోవచ్చు అంటది. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండవు, వేరే వాళ్ళను దూషించకని బుద్ధి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. నన్ను అంతా మాట అంటాడు, తిట్టు ఏదైతే అది అవుతుంది అని మనసు అంటది. ఇట్లా ప్రతి మూమెంట్ లో మనకు మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. ధ్యానం చేయకపోతే మనసు మాట వింటాం, ధ్యానం చేస్తూ ఎరుక పెరుగుతున్న కొద్ది బుద్ధి మాట వింటాం, ఆ బుద్ధి మనం అయిపోతాం. సో అట్లా ఈ అంతర్యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మనకే ఒక్కొక్కసారి పిసుగు రావచ్చు. ఇలా ఉండాలని వీళ్ళు చెప్తున్నారు, నా మనసు ఎట్లుంటుంది, క్షమించమని చెప్తున్నారు కానీ క్షమించలేకపోతున్నా, ఈ ఆహారం తినకంటున్నారు కానీ తినలేకపోతున్నా. ఇట్లా ఎన్నో విధాలుగా మన లోపల ఒక అంతర్యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ప్రతిసారి ఇంకా గంటలు ధ్యానం చేస్తే మనకు ఆ ఆత్మశక్తి పెరుగుతుంది.
ఆత్మకు ఆల్రెడీ శక్తి ఉంది, బట్ మనతో కనెక్ట్ అవుతుంది. సో అట్లా దాన్ని పెట్టుకున్నప్పుడు సహజంగానే మనం ఏది తినకుండా ఉండాలంటే తినకుండా ఉంటాం, మాట్లాడకుండా ఉండాలంటే మాట్లాడకుండా ఉంటాం, ఆలోచించకుండా ఉండాలంటే ఆలోచించకుండా ఉంటాం. ఎప్పుడైతే మనం ఆత్మశక్తి పెరుగుతుందో, ఆ ఎరుక మనం పెరుగుతుందో, మెల్లగా మనం మన కంట్రోల్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు మనం మన కంట్రోల్ ఉన్నామా అంటే ఉన్నట్టు ఉండొచ్చు, బట్ లేవు. చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఒక ఉదాహరణకి, ఒక కోతిని మాత్రం అస్సలు గుర్తు తెచ్చుకోవద్దు. ఒక ఏనుగును గుర్తు తెచ్చుకున్నా పర్లేదు, కానీ కోతి మొహం, కోతి తోక అస్సలు గుర్తు తెచ్చుకోవద్దు. అత్తన్నా కోతే గుర్తొచ్చింది, ఏనుగును గుర్తు తెచ్చుకోమన్నా ఏనుగే గుర్తొచ్చింది. అంటే మన మనసు చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. ధ్యానం వల్ల ఆ స్పీడ్గా ఉంటున్న యొక్క మనసు మెల్లిమెల్లిగా ఒక చిన్న కుక్క పిల్లలాగా మెల్లిగా ఇట్లా పడుకోవడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. అంటే దాని యొక్క చంచల తత్వం తగ్గిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనలో అప్పుడు ప్రతి ఒక్కటి బయట ఉన్న పరిస్థితులన్నింటికి అక్కడ పాఠాలే కనిపిస్తూ ఉంటాయి. ఏ పాఠం నేర్చుకోవాలి, లేదంటే ఏది చేయాలనేది అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో అప్పటి వరకు ఎప్పుడైతే కలుపు మొక్కలు ఉన్నాయో, ఏది కలుపు మొక్క, ఏది మంచి మొక్క అర్థం కాదు, ఏది పట్టుకోవాలో అర్థం కాదు, ఏం పట్టుకోకూడదు అర్థం కాదు. కాబట్టి ధ్యాన లోతుల్లోకి వెళ్తా ఉంటే అప్పుడు స్పష్టంగా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది, ఇది కలుపు మొక్క, ఇది నాకు పనికొచ్చేది కాదు, ఇది భ్రమలో పడేస్తుంది, ఇది మాయలో పడేస్తుంది, ఇది తిట్టుమని చెప్తుంది, ఇది కొట్టుమని చెప్తుంది, ఇది క్షమించకని ఉంటుందని చెప్తుంది. మనకు అర్థమైపోతా ఉంటది. అప్పుడు బుద్ధి చెప్తా ఉంటది, లేదు నువ్వు భూమి మీదకి వచ్చిన లక్ష్యం ఇది, వాళ్ళని కోప్పడ్డానికి, వాళ్ళని మనసులో పెట్టుకొని రగిలిపోవడానికి కాదు, లేదు క్షమించడానికి, వాళ్ళ పట్ల అసూయతో ఉండడానికి కాదు, అసూయను జయించడానికి. నువ్వు అట్లా ఇట్లా ఎన్నో రకాలైన పాఠాలు మన ఆత్మ నుంచి మనకు అందిస్తూ ఉంటది. భూమి మీద ఈ మూమెంట్ లో 2025 సంవత్సరాల్లో నువ్వు జన్మ తీసుకుంటున్నావు అంటే ఈ పలానా కుటుంబంలో నీ ప్రణాళిక ఇది, ఈ జన్మలో ఇన్ని పాఠాలు నువ్వు నేర్చుకోవడానికే తీసుకున్నావు. దానికి తగ్గట్టు 20 ఏళ్ళకు ఒకళ్ళు వస్తారు, 30 ఏళ్ళకు ఒకళ్ళు వస్తారు, 35 ఏళ్ళకు ఒకళ్ళు వస్తారు. ఎన్నో గడ్డి పరిస్థితులు వస్తూ ఉంటాయి. వచ్చే ప్రతి పరిస్థితి, వచ్చే ప్రతి మనిషి మనకు ఆ పాఠాలు నేర్పించడానికి వస్తున్నారని అర్థమవుతుంది. అప్పటి వరకు మనకు అర్థం కాదు, మొన్నటి వరకు మంచిగా ఉన్నా అరే ఇట్లయింది, మొన్నటి వరకు వీళ్ళందరూ మంచిగా ఉన్నారు ఇట్లా అవుతుంది. జీవితం ఎప్పుడైనా కానీ ఒక స్టాగ్నెంట్ గా ఉంటే మనం ఏం నేర్చుకోలేం. జీవితంలో వచ్చే ఒడిదుడుకులే మనను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వరకు తీసుకెళ్తా ఉంటాయి. ఒక్కసారి గమనిస్తే గతంలో మనకి ఏ కష్టాలు రాకపోతే, ఏ ఛాలెంజెస్ రాకపోతే మనం ఏం నేర్చుకోలేం. ప్రతి పరిస్థితి మనకు నేర్పిస్తూ వెళ్తూ ఉంటుంది. ప్రతి పరిస్థితి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయనంత వరకు మనకు అర్థం కాదు, ఇది నేర్పిస్తుందని రాదు, ఇది ఒక కర్మ, నాకు ఒక శిక్ష లాగా వస్తూ ఉంటుంది. బట్ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది, ఓకే ఈ పరిస్థితి ఎందుకోసం వచ్చింది, ఈ పలానా వ్యక్తి నా జీవితంలో ఎందుకోసం వచ్చింది, ఈ అనారోగ్యం నా జీవితంలోకి ఎందుకు వస్తుంది. ప్రతి ఒక్కరోజు కాకపోయినా ఒకరోజు మనం ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని కళల ద్వారా మనకు అర్థమవుతా ఉంటది. కళల్లో కొన్ని ఇండికేషన్స్ మనకు రావచ్చు, కొన్ని ఒక బుక్స్ ద్వారా అర్థమవుతాయి, కొన్ని వీడియోస్ ద్వారా అర్థమవుతాయి, కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా అర్థమవుతా ఉంటాయి అన్నట్టు మనం ఏ పాఠాలు నేర్చుకోవాలని. అట్లా ఈ భూమి మీద షరతులు లేని ప్రేమ, కరుణ, అహింసతో జీవించడం, అందరి పట్ల వినయంతో ఉండడం, కొన్నింటి మనం జరిగే సిచ్యువేషన్స్ ను అంగీకరించడం, శరణాగతితో ఉండడం, ఇట్లా సేవ చేస్తూ ఉండడం, ఇట్లా ఎన్నో పాఠాలు మన జీవిత పాఠాలను మన జరిగే పరిస్థితులు అనేది ఆ యొక్క ఆత్మ పాఠాలను మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నట్టు. మనకు మనసు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటుంది, ఇలా జరగాలి, ఇలా జరుగుతూనే బాగుంటుందని. బట్ ఆత్మ ఒకటి చెప్తా ఉంటుంది, ఇలా జరిగితే నువ్వు ఏం నేర్చుకోలేవు, ఇలా జరిగితే నువ్వేం డెవలప్ కాలేవు, ఇలా జరిగితే నీకు ఏం రాదు, ఇలా జరుగుతానే దాని నుంచి ఒక పాఠం నేర్చుకుంటాం. స్కూల్లో 10th క్లాస్ చాలా లూజ్ ఉంది, చాలా ఈజీగా అందరు పాస్ అవుతారు, అక్కడ దానిలో గొప్పతనం ఏముంది. ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ CA కొంచెం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా మిగతా అన్ని రాయాలని ఇంతకుముందు రూల్ ఉండే. సో CA పాస్ అయిన వాళ్ళందరూ గ్రేట్ అని కంగ్రాచులేషన్స్ అని వాళ్ళకి సన్మానం చేస్తారు. ఎందుకంటే CA పాస్ అవడం అంటే అంత కష్టం కాదు. కాబట్టి సేమ్ మన ఆత్మ కూడా ఈ భూమి అనే ఒక గొప్ప యాత్రలో, ఈ యొక్క గొప్ప పాఠశాలలో సరికాని పరిస్థితులన్నీ మనల్ని సరి అయిన మానవుడు అనుకునే మనం మాధవుని మార్చడానికి ఉపయోగపడే ఒక గూగుల్ మ్యాప్స్ లాంటిది. అన్ని
ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ స్ట్రైట్, ఇక్కడ బ్యాక్ అని మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే ఎట్లా అది ఇండికేట్ చేస్తూ ఉంటుందో మన ఆత్మ ప్రతి పరిస్థితి, ప్రతి స్పీడ్ బ్రేకర్ను ఎంచుకుంటాం. ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి. దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇవన్నీ ఇలా జరగద్దు, ఇలా జరగద్దు, ఇలా కావద్దు, ఇది పోవాలి, ఇలా రావద్దు, వీళ్ళు నా ఇంట్లో ఉండొద్దు, వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఇవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ అన్నింటినీ రూపుదిద్దుకున్న రూపకల్పన చేసిన ఇది నేనే అని మనం అర్థం చేసుకుంటే సహజంగానే మనకు పరిస్థితులు అనేది అర్థమవుతుంది.